ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరారు. ప్రవీణ్ కుమార్ కు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆర్ఎస్పీతో పాటు బీఎస్పీ ముఖ్య నాయకులు, వివిధ జిల్లాల కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నిరంజన్ రెడ్డి, బాల్కా సుమన్, మర్రి జనార్దన్ రెడ్డి, గుబ్బల పాల్రాజు ముఖ్య నేతలు పాల్గొన్నారు. పద్నాలుగేళ్లు రాష్ట్ర సాధన కోసం, 10 ఏళ్లు ప్రగతి సాధన కోసం తన ఉద్యమం సాగిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోటాను కోట్ల బహుజనులకు చైతన్య స్రవంతి కోసం మీరు ఆలోచన చేసిన వాళ్ళు, మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఒకసారి కమిట్ అయినాక వెనక్కు రావద్దన్నారు. దళిత బంధు పథకంతో మనకు దెబ్బ పడొద్దని అంటున్నారు. కానీ అలాంటిది ఆలోచన సరికాదన్నారు కేసీఆర్. పద్నాలుగేళ్లు రాష్ట్ర సాధన కోసం, 10 ఏళ్లు ప్రగతి సాధన కోసం తన ఉద్యమం సాగిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోటాను కోట్ల బహుజనులకు చైతన్య స్రవంతి కోసం మీరు ఆలోచన చేసిన వాళ్ళు, మనకు నిర్దిష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఒకసారి కమిట్ అయినాక వెనక్కు రావద్దన్నారు. దళిత బంధు పథకంతో మనకు దెబ్బ పడ్డదని అంటున్నారు. కానీ అట్లాంటి ఆలోచన సరికాదన్నారు కేసీఆర్. దళిత బంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయని గుర్తు చేశారు. దళిత సమాజం దీన్ని పాజిటివ్గా ఎందుకు తీసుకోలేకపోయిందో బహుజన యువ మేధావులు విశ్లేషించాలని సూచించారు. దళిత శక్తితో పాటు బహుజన శక్తి కలిసిపోవాలి అనే సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాటం చేసిందని కేసీఆర్ చెప్పారు.